విజయదశమి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అధర్మం మీద ధర్మం విజయం సాధించిన రోజు. రావణుని శ్రీరాముడు జయించిన రోజు. ఆ కాలంలో వారు బాణాలు, గదలు, రథాలు, సైన్యంతో యుద్ధం చేసి ధర్మబలంతో విజయం సాధించారు. పాండవులు కూడా కౌరవులపైన ధర్మ యుద్ధం చేసి గెలిచారు. కానీ ఈ రోజుల్లో మనం ఏ యుద్ధంలో ఉన్నాం, మనం ఎవరి మీద గెలవాలి, మన శత్రువులు ఎవరు అనేది అందరూ తెలుసుకొని తీరాలి. ఆ కాలంలో యుద్ధం స్పష్టంగా కనిపించేది, శత్రువులు బయట ఉండేవాళ్ళు. కాబట్టి ఆ యుద్ధంలో విజయం సాధించాలంటే శౌర్యము, వ్యూహము, దైవభక్తి, ధర్మబలము కావాలి. కానీ ఈ కాలంలో మనం చేసే యుద్ధము అంతర్గత యుద్ధం. మనిషి తనలో తానే యుద్ధం చేయాలి. ఈ యుద్ధంలో మన శత్రువులు మన బలహీనతలే. అవి కోపం, ఈర్ష్య, భయం, లోభం, అలసత్వం, అసత్యం. ఇవన్నీ మన జీవిత విజయానికి అడ్డంకులు. ఆధునిక రావణులు. విజయదశమి రోజున మనలోని బలహీనతలపైన విజయం సాధించాల్సిన రోజు. కాబట్టి భగవద్గీత 5 పవర్ఫుల్ లైఫ్ లెసన్స్ ని మన జీవితంలో ఎలా ఉపయోగించాలో చెప్తోంది. విజయదశమి మనలోని భయాన్ని, అయోమయాన్ని వదిలి ధైర్యంగా నిలబడే రోజు. జీవిత సవాళ్ల ముందు గందరగోళంలో పడకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి రోజు. ప్రతికూల భావాన్ని తొలగించుకోవాల్సిన రోజు. నిజాయితీని అలవాటు చేసుకోవాల్సినటువంటి రోజు. మనకు జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చిన పుస్తకాలు, గురువులు, తల్లిదండ్రులు, వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన రోజు. కాబట్టి జీవిత యుద్ధంలో ధైర్యాన్ని ఆశ్రయించాలి, ధర్మంగా నిలబడాలి. ఎత్ర ధర్మం తత్ర జయం.